హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లహరి వరల్డ్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ మసాలా కూర. ఎంతో రుచికరంగా ఉండే గుత్తి వంకాయ కూరను చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడం కోసం నేను అరకిలో లేత వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలన్నిటినీ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో మనం తగినన్ని వాటర్ వేసుకుని 1 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. వంకాయల్ని మనం ఒక్కొక్కటిగా తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకుని ఈ వాటర్లోకి వేసుకుందాం. మసాలా రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో మనం అరకప్పు వేరుశనగ గుళ్ళను వేసుకుందాం. ఈ వేరుశనగ గుళ్ళను లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లోపలి వరకు వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, కాసేపట్లో వేరుశనగ గుళ్ళు ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకుందాం. 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేసుకుందాం. దీంట్లోనే మనం 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ మిరియాలను వేసుకుని వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. కాసేపట్లో ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో మనం 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఈ కర్రీని కొంచెం స్పైసీగానే వండుతున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీనిలోనే మనం 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని వీటన్నిటినీ మనం మిక్సీ మూత పెట్టి జస్ట్ అలా బ్లెండ్ చేసుకుందాం. కొద్దిగా బ్లెండ్ అయిన తర్వాత దీనిలో మనం సన్నగా తరిగిన 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మనం పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసిన వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయను మనం బయటకు తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వంకాయకు బాగా పట్టించాలి. అన్ని వంకాయలను ఇదే విధంగా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని దానిలో మనం అరకప్పు నూనెను వేసుకుందాం. ఈ వంకాయ మసాలా కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్టపటలాడిన తర్వాత దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలన్నిటినీ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. అన్ని వంకాయలను వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం నూనెలో వంకాయలను ఫ్రై చేసుకోవాలి. గిన్నె పైన మూత పెట్టేసుకుని వంకాయల్ని మనం బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి వంకాయలను రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని బాగా ఉడికించుకుందాం. కాసేపట్లో వంకాయలు చూడండి ఈ విధంగా 70 నుండి 80% వరకు ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం వంకాయలకు పట్టించగా మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకుని దీనిలో మనం 1/2 కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకుందాం. అంతా బాగా కలిసేలాగా ఈ చింతపండు రసం మొత్తం ఈ వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం కూరను దగ్గరకు ఉడకనివ్వాలి. 5 నుండి 10 నిమిషాల్లో చూడండి కూర ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలుతూ రెడీ అయిపోయిందో. వంకాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకుంటే ఎంతో రుచికరంగా ఉండే వంకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లే. ఈ వంకాయ మసాలా కర్రీ అనేది రైస్, రోటీ, చపాతీ, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఎంతో రుచికరంగా ఉండే ఈ వంకాయ మసాలా కర్రీని తప్పకుండా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.